హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీరు చూస్తున్నారు మహి వ్లాగ్స్. మీకు ఈరోజు ఒక ఎంతో అందమైన మరియు అద్భుతమైన దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఎంతో పురాతనమైన దేవాలయం. లోపలికెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ మీకు కనపడేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి బోర్డు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గోడలు శిథిలమై కొద్దిగా శిథిలమై కనిపిస్తున్నాయి. ఇటు చూసినా ఇదొక పురాతనమైన దేవాలయం. లోనికి వెళ్ళి మొత్తం దేవాలయాన్ని చూసేద్దాం రండి. ఇక్కడ మీకు కొద్దిగా శిథిలమై కనిపిస్తున్న దేవాలయం శ్రీ లక్ష్మీ దేవాలయం. కానీ ఇక్కడ వాసులు ప్రాంతీయ భాషలో లక్కమ్మ దేవాలయం అని పిలుస్తున్నారు. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, కొద్దిగా శిథిలమై కనిపిస్తున్న గోడలు. మరియు ఇది ఎంతో పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణ దేవరాయల కాలంలో శ్రీరంగరాజు సామంతరాజు అయినటువంటి శ్రీరంగరాజు నిర్మించడం జరిగింది. ఇది 15వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయం. ఎంతో పురాతనమైన దేవాలయం. 500 సంవత్సరం కాలం నాటి దేవాలయం అన్నమాట. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే హనుమంతుని దేవాలయం ఉందన్నమాట. మీరు ఏ పురాతనమైన దేవాలయంకి వెళ్ళి చూసినా కూడా మనకు హనుమంతుని దేవాలయం ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మొత్తం దేవాలయాన్ని అయితే చూపించబోతున్నాను. శ్రీ లక్ష్మీ దేవాలయం అనమాట. లక్కమ్మ దేవాలయం అని పిలవడం జరుగుతుంది. ఇది మన హిందూపురం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండడం జరిగింది. ఈ దేవాలయాన్ని సామంతరాజు అయినటువంటి శ్రీరంగరాజు నిర్మించడం జరిగింది. పూర్తి దేవాలయాన్ని వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రాజుల కాలంలో వంట చేయడానికి ఉపయోగించే వంటగది అనమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా కొద్దిగా శిథిలం అయిపోయింది అనమాట. అలాగే మీరు చూసుకున్నట్లయితే గోడలు కనబడుతున్నాయి కదా, ఆ కాలంలో రాతితో కట్టడం జరిగింది అనమాట. ఎంతో దృఢంగా ఉండడం జరిగింది అనమాట. ఎంతో పెద్ద గోడలు నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం గొరపల్లిలో ఉండడం జరిగింది అనమాట. పల్లి అలాగే గొరవనహల్లి అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఈ దేవాలయానికి ముఖ్యంగా 2 దారులు ఉన్నాయన్నమాట. ఒకటి తూర్పు వైపు నుంచి రావడం జరుగుతుంది నేరుగా దేవాలయంలోకి. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే దక్షిణం నుండి ఒక దారి ఉందన్నమాట. వెళ్ళి చూసేద్దాం రండి. ఇది దక్షిణం గుండా వచ్చే దారి అనమాట. ఇలా దేవాలయంలోకి రావచ్చు అనమాట. చూస్తున్నారు కదా, అలాగే మొత్తం చూసేద్దాం రండి. ఇక్కడ చూస్తున్నట్లయితే సంస్కృత భాషలో అన్నమాట అక్షరాలతో లిఖించబడడం జరిగిందనమాట. చూడండి, మొత్తం ఈ గోడ నిండా సంస్కృతంలో రాయడం జరిగిందనమాట. మనకు అర్థం కాదనమాట, అంత మొత్తం సంస్కృతంలో లిఖించడం జరిగింది. మొత్తం ఈ గోడ నిండా అదే ఉందన్నమాట. చూస్తున్నారు, ఎంతో దృఢంగా మరియు ఎంతో అందంగా ఉందన్నమాట చూడడానికి కూడా దేవాలయం. మొత్తం ఇది దేవాలయం కాంపౌండ్ వాల్ అనమాట. గోడ చాలా భద్రంగా ఉందన్నమాట, చూడడానికి దృఢంగా కూడా ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గణపతి విగ్రహం, నాగులు కూడా ఉండడం జరిగిందనమాట. ఇది దేవాలయం వెనుక. అలాగే ఇక్కడ చూస్తే ఇదే మెయిన్ అనమాట దేవాలయంని గోపురం అనమాట, ముఖ్య గోపురం. ఇది కొద్దిగా శిథిలం అయిపోయింది అనమాట. అంటే పురాతనమైనది కాబట్టి శిథిలం అయిపోయింది. మీరు చూస్తున్నట్లయితే ఎంతో శిథిలం అయిపోయింది అనమాట. అలాగే ఇక్కడ ప్రహరీ గోడ కూడా మొత్తం అనమాట, దేవాలయం చుట్టూ ఉన్న గోడ అనమాట. ఇది కూడా శిథిలం అయిపోయింది. ఇక్కడ చూడండి, లక్ష్మీదేవి దేవాలయాన్ని అందంగా చెక్కినారనమాట. వీళ్ళంతా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి భక్తులు అనమాట. దేవునికి పూజిస్తున్నట్లు మాదిరిగా ఇక్కడ చెక్కడం జరిగింది. అప్పటిలో శిల్పకళ ఎంతో అందంగా ఉండేదన్నమాట. అలాగే ఇక్కడ కూడా మీరు చూస్తున్నట్లయితే ఒక ఏనుగు బొమ్మను చెక్కడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉంది. చూడండి, ఎంత అందంగా ఉన్నాయి గోడలు. కాకపోతే శిథిలం అయిపోయినాయి అనమాట. ఇది ముఖ్య దేవాలయం అనమాట. వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. లక్ష్మీ దేవాలయాన్ని వెళ్ళి దర్శించుకుందాం రండి. లోనికి వెళ్ళి చూసేద్దాం. ఇదండి మన లక్ష్మీదేవి అమ్మగారు దేవాలయం లోపల ఉందన్నమాట. పురాతనమైన దేవాలయం. వెళ్ళి చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా, ఎంతో అద్భుతంగా ఉందన్నమాట దేవాలయం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ నేను స్వామి పూజ చేస్తున్నాడు. మనం ఎవరైనా కూర్చొని తిరిగితే రైట్ సైడ్ తిరిగితే మనం ఏం కోరిక అనుకోవడం కూడా జరుగుతాయి. లెఫ్ట్ సైడ్ తిరిగితే జరగదని ఇక్కడ నమ్మకం అనమాట. స్వామి చెప్పడం జరిగింది. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనమాట. కాపాడుకోవడం మన అందరి బాధ్యత అనమాట. ఇంతకు ముందు కూడా ఇక్కడ దుండగులు గుప్తా నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం జరిగింది. అందుకే ప్రభుత్వం వారు కూడా ఇక్కడ వాచ్మ్యాన్ నిర్వహించడం జరిగిందనమాట. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు. దేవాలయం అయితే ఎంతో పురాతనమైన దేవాలయం. ఇంతకుముందు ట్రై చేసినాము, దీని మీద కూర్చోంటే కోరికలు నెరవేరుతాయి. కానీ అది
కుడిపైపే తిరిగింది, చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇది ఇట్లా కూర్చుంటే అది రైట్ సైడ్ తిరిగితే మంచి జరుగుతుందని నమ్మకం అనమాట. పచ్చని పొలాల మధ్య అద్భుతమైన దేవాలయం చూశారు కదండి. ఈ దేవాలయం వెనుక సైడ్ చూసేద్దాం రండి. ఇట్లా పోతే వెనుక సైడ్ అనమాట. దేవాలయంకి ఇదేనమాట దారి. ఇక్కడ కూడా శిథిలమై కనిపిస్తుంది అనమాట మీకు కొద్దిగా. ఇదండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనమాట వెనుక దేవాలయం వెనుకటి గోడ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చేప బొమ్మలు ఉన్నాయన్నమాట. చేప బొమ్మలు, తాబేలు బొమ్మలు. ఇక్కడ ప్రజలు చెప్పింది ఏమంటే ఇక్కడ దగ్గరలో జయమంగళి నది ఉందన్నమాట. అది అతి వేగంతో లేదా మొత్తం నీటితో నిండినప్పుడు ఇక్కడ ఈ చేపలు, ఈ తాబేలు బొమ్మలు ఉన్నాయన్నమాట. ఇక్కడ దాకా నీళ్లు చేరితే ఇక్కడ చుట్టూ ఉన్న గ్రామాలు మునిగిపోతాయని చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని రెండు కూడా. ఆ చేపలు ఇక్కడ దాకా వస్తే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఊర్లన్నీ మునిగిపోతాయి అనమాట. అందుకే ఇక్కడ తాబేలు బొమ్మల్ని చెక్కడం జరిగింది అనమాట. ఎందుకంటే ఈ చేపలు, ఈ తాబేలు అనే నీటిలో ఉంటాయి కదా, ఇటు సైడ్ కొన్ని గ్రామాలు ఉన్నాయన్నమాట. నది అతివేగంతో ప్రవహించి ఊర్లన్నీ మునిగిపోయినప్పుడు ఇక్కడి దాకా నీళ్లు చేరితే ఈ తాబేలు, ఈ బొమ్మల దగ్గరికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఊర్లన్నీ మునిగిపోతాయని జనాలు భావిస్తారు అనమాట. ఇదండి ఇక్కడ శివుని గుడి ఉందనమాట. అప్పుడు నిర్మించిన దేవాలయం అనమాట. అందరికీ అలాగే శివరాత్రి శుభాకాంక్షలు అనమాట. లోనికి వెళ్ళి చూసేద్దాం అనమాట. శివుని దేవాలయం కూడా లక్ష్మీదేవి చూస్తున్నారు కదా, ఇది కూడా శ్రీరంగరాజు నిర్మించిన అంట 5 సంవత్సరాల క్రితం దేవాలయం అనమాట. శివుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.